భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంజూరైన నిధులను ఎమ్మెల్యే పాయెం వెంకటేశ్వర్లు వెల్లడించారు. మనుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అభివృద్ధి పనులు, వాటికి కేటాయించిన నిధుల వివరాలను ఆయన వెల్లడించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలియజారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. అరే మీ ద్వారా ప్రజలకు తెలియజేయడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చినందరికీ ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకు యామ్ ప్రోగ్రామ్కి సంబంధించి R&Bలో PR డిపార్ట్మెంట్లో మనం మంజూరు చేసినటువంటి నిధులు మొత్తం ఇంకా ఇరిగేషన్కి సంబంధించి చెప్తాను నేను. మొత్తం ఈ రోజున మనం ఈ ప్రెస్ మీట్లో చెప్పేది మన నియోజకవర్గ అభివృద్ధికి మరి కీలకమైనటువంటి రహదారులు, విద్యుత్ నిర్మాణం సంబంధించి దాదాపు 283.73 కోట్ల రూపాయల నిధులు మంజూరు తీసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ములుగు జిల్లాలో ఈ యామ్ ప్రోగ్రామ్కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు అన్నీ కలిపి రహదారులు నిర్మాణానికి, రవాణా సౌకర్యం మెరుగుదలకు, బీటీ రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి నిన్న పైలాను కూడా ఆవిష్కరించారు. ములుగు జిల్లాలో 16,007 కోట్ల రూపాయలతో చేపట్టే అభివృద్ధి పనులకు పైలాను ప్రారంభించారు. మొదటి విడతలో ఎన్ని కూడా యామ్ ప్రోగ్రాం మొదటి విడతలో మన తెలంగాణ రాష్ట్రంలో 6,294.81 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చినారు. టెండర్లు అయినాయి, కొన్ని టెండర్ దశలో కొన్ని నడుస్తూ ఉన్నాయి. ఆ మొదటి విడతలో వచ్చినటువంటి ఈ డబ్బులతోనే పలు గ్రామాలలో మన పినపాక నియోజకవర్గం రాష్ట్రంలో చూసినప్పుడు 7,448 కిలోమీటర్ల రహదారులకు మహాదేశ పట్టణం. ఇది ఒక మంచి ఈ రహదారుల నిర్మాణం, బ్రిడ్జిల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు, ప్రయాణ సౌకర్యం మెరుగుపరచడానికి కీలక ఘట్టానికి నిన్న శ్రీకారం చుట్టారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మనకు సంబంధించి మంజూరైనవి యామ్లో ఫస్ట్ ఫేజ్లో నేను ఈ యామ్ ప్రోగ్రాన్ని 3 విడతలు విభజించినారు. అది R&B రోడ్స్, PR రోడ్స్ సంబంధించి. ఫస్ట్ R&B రోడ్డుకి సంబంధించి ఈ యామ్ అంటే హైబ్రిడ్ యాన్యుటీ మోడ్, HAM యామ్ అంటుంది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ ఇది పూర్తి నేము. ఇందులో మన పినపాక నియోజకవర్గంలో మొదటి విడతలో R&B రోడ్లో R&Bకి సంబంధించి 5 వర్కులు మంజూరైనాయి. అందులో R&B నుంచి 185.57 కోట్లు మనం మంజూరు తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫేజ్లో. ఆ రోడ్లకు సంబంధించి మనకు ఈ బూరుగుపాడు మండలం, అటు పాల్నంగాపురం, పాల్వంచ మండలం, ఈ 2 మండలాలకు లింక్ రోడ్డుకి సంబంధించి 20 కిలోమీటర్లకి 17,56,00,000 రూపాయలు మనం మంజూరు చేయించాం. అదేవిధంగా రెండోది మరి వాళ్ళ బూరుగుపాడు టు ఏటున్నగారం, అంటే బూరుగుపాడు మన భద్రాచలం క్రాస్ రోడ్ నుంచి మన దుగ్గనపల్లి, బ్రాహ్మణపల్లి చెక్ పోస్ట్ వరకు మన బార్డర్ వరకు నేను చెప్పేది. బూరుగుపాడు టు ఏటున్నగారం అంటే ఆ రోడ్డు R&Bకి సంబంధించి ఇది 58.20 కిలోమీటర్స్. మన బూరుగుపాటు నుంచి మన అశ్వాపురం, మనుగూరు, పినపాక బార్డర్, మన బార్డర్ మంగపేట మండలం వస్తుంది. 58.20 కిలోమీటర్స్ సంబంధించి 68,93,00,000 రూపాయలు మంజూరు చేయించాం. అదేవిధంగా మనకు ఈ ఆళ్లపల్లి మండల కేంద్రం నుంచి అన్సెట్టిపల్లి R&B రోడ్డు వరకు, ఆళ్లపల్లి మండల కేంద్రం నుంచి అన్సెట్టిపల్లి వరకు దాదాపు 36 కిలోమీటర్లు. దీనికి దాదాపు 98,88,00,000 రూపాయలు మంజూరు చేయించాం. టోటల్గా ఈ యామ్లో R&B శాఖ నుంచి మనం ఫస్ట్ ఫేజ్లో 185.57 కోట్ల రూపాయలు మనం మంజూరు చేయించినాం. ఇది యామ్ ప్రోగ్రామ్ R&Bకి సంబంధించి. అదేవిధంగా PR డిపార్ట్మెంట్కి సంబంధించి 21 రోడ్లు ఫస్ట్ ఫేజ్లో 21 రోడ్లకు సంబంధించి
79.89 కిలోమీటర్స్ 64,46,00,000 ఈ మంజూరు చేయించినాం. ఫస్ట్ ఫేజ్లో మనం ఈ 21 రోడ్లకు మరి 79.89 కిలోమీటర్లకు 64,46 కోట్లు మంజూరు చేయించినాం. అదేవిధంగా పిఆర్లో సెకండ్ ఫేజ్కి సంబంధించి 16 రోడ్లకు 50.80 కిలోమీటర్లు, థర్డ్ ఫేజ్లో 9 రోడ్స్కి 74.46 కిలోమీటర్లు. ఈ రకంగా మనం ఈ యామ్ ప్రోగ్రాంలో ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ పెట్టుకొని గవర్నమెంట్ ముందుకు పోతా ఉంది. మనం ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి వివరాలు చెప్పిన సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా రేపు మన త్వరలో రాబోతూ ఉంది. ఇది అయిపోతే నెక్స్ట్ సెకండ్ ఫేజ్ వస్తుంది, తర్వాత 3వ ఫేజ్ వస్తుంది. ఇందులో రోడ్లకు సంబంధించి మనకు మనుగూరు మండలంలో పీడబ్ల్యూడి రోడ్ నుంచి సమితి సింగారం అంటే వయా మద్దులగూడెం బీటీ రోడ్ ఇది ఒకటి మంజూరు చేయింది. ఇప్పల్ సింగారం టు చెరుముందు సింగారం ఆ రోడ్డు బీటీ రోడ్ అది మంజూరు చేయించాం. తర్వాత పీడబ్ల్యూడి రోడ్ టు మనుబోతులగూడెం వయా రేగులగండి అంటే పునవరం మీది ఇది మంజూరు చేయించినాం. తర్వాత రామంజరం టు కొండాయిగూడెం కాలనీ అదొక రోడ్డు. పీడబ్ల్యూడి రోడ్ టు కొండాయిగూడెం వయా శ్రీకృష్ణాపురం రోడ్డు. పీడబ్ల్యూడి రోడ్ టు బెస్తగూడెం వయా తిర్లాపురం అంతకుముందు నేను వేసిన డాంబర్ రోడ్డు అది బెస్తగూడెం అది వచ్చింది. తర్వాత పీడబ్ల్యూడి రోడ్ టు కట్టుమలారం గుట్టమలారం వయా పీడబ్ల్యూడి రోడ్ టు కట్టుమలారం వయా గుట్టమలారం. ఇంకో రోడ్డు అశోకపురం పీడబ్ల్యూడి రోడ్ టు జగ్గారం ఎక్స్ రోడ్డు ఎట్ అమ్మగారిపల్లి రోడ్డు. తర్వాత ఆర్ఎండ్బి రోడ్డు టు భూపతులపేట రోడ్డు. మళ్ళీ ఆర్ఎండ్బి రోడ్డు టు భూపతులపేట వయా కొత్త గుంపు వరకు. ఇంకో రోడ్డు ఆర్ఎండ్బి రోడ్డు టు చింతల బయారం వరకు. ఇంకో రోడ్డు ఆర్ఎండ్బి రోడ్డు టు మల్లారం టు కోట్లపల్లి ఆ రోడ్డు. ఆర్ఎండ్బి రోడ్డు టు ఉప్పాక. ఆర్ఎండ్బి రోడ్డు టు సీతాంపేట టు ఉప్పాక. ఒకటి అట్లా ఒకటి ఇట్లా బ్రిడ్జి దగ్గర నుంచి ఒకటి, అట్లా సీతంపేట నుంచి ఒకటి. ఆర్ఎండ్బి రోడ్డు టు బోటిగూడెం. తర్వాత పినపాకలో ఆర్ఎండ్బి రోడ్డు టు దిగనపల్లి టు రామావరం అడవి రామావరం అంటూ కృష్ణాపురం వరకు. ఆర్ఎండ్బి రోడ్డు టు పాండంగాపురం టు అమరావరం వరకు. చిరమల్ల టు ఐలాపురం వయా కౌలూరు రోడ్డు. ఆర్ఎండ్బి రోడ్డు ఎట్టు సమతుబట్టుపల్లి టు బురదారం. ఆర్ఎండ్బి రోడ్డు టు పాపాయగూడెం వయా ఎకిటాపురం. మొత్తం 21 రోడ్లు 79.89 కిలోమీటర్లు 64,46 రూపాయలు ఇట్లా మంజూరు చేయించాం. ఇది యామ్కి సంబంధించి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, పిఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి. అదేవిధంగా మన బూరుగుపాడు మండలంలో ఈ ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి ఇరిగేషన్ ద్వారా మనం అంటే ల్యాండ్ అక్విజిషన్ ఏంటంటే భూసేకరణ, ఇది కరకట్టల నిర్మాణం కోసం, బ్లడ్ బ్యాంక్స్ నిర్మాణం కోసం, ఫార్మేషన్ చేయడం కోసం గోదావరి అండ్ రైట్ కెనాల్కు సంజీవరెడ్డిపాలెం విలేజ్, రెడ్డిపాలెం విలేజ్ సంబంధించి 33.72 కోట్లు మంజూరు చేయించింది. అది భూసేకరణ పూర్తయితే ఆ గ్రామాలకు గోదావరి వరద ముప్పు లేకుండా ఉండేదానికోసం కరకట్టల నిర్మాణానికి సంబంధించిన నిధులు మంజూరు చేయించినాం. ఇది పూర్తి అయిపోతే టెండర్లు పిలిచి కరకట్టల నిర్మాణ పనులు కూడా మనం చేపట్టబోతున్నాం త్వరలో. దీనికి ఇది 33.72 కోట్లు మంజూరు చేయించినాం. ఈ రకంగా మొత్తం ఇప్పుడు మీకు చెప్పిన దాని ప్రకారం ఈ యామ్లో పిఆర్ కానీ ఆర్ఎండ్బి కానీ అలాగే ఇరిగేషన్కి సంబంధించి మొత్తం మనం మంజూరు చేసిన రోడ్లు 283.73 కోట్లు మనం మంజూరు తీసుకురావడం జరిగింది మొదటి దశలో. అదేవిధంగా దీంతోపాటు ఇవాళ మనం మనుగూరు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉండేది. అటువంటి మనుగూరుకు సంబంధించి మనుగూరు ఓసీ2 డిప్ సైడ్ గది మనం సాధించుకోవడం జరిగింది. ఈ డిప్ సైడ్ గది సింగరేణికి వచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆ శాఖ అనుబంధంగా ఉన్నటువంటి శాఖ మంత్రిగా డిప్యూటీ సీఎం గారు, మరి మల్లు బట్టి విక్రమార్క గారు ప్రత్యేకమైన కృషి చేసినారు. నా వైపు నుంచి స్థానిక ఎమ్మెల్యేగా మనుగూరు భవిష్యత్తు ప్రశాంతం కాకుండా మనుగూరు భవిష్యత్తుని విస్తరించే దానికోసం, మనుగూరులో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేలు జరిగేదానికోసం, మరి వ్యాపారాలు కానీ బిజినెస్లు కానీ రకరకాల పనులు చేసుకునే వాళ్లకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే దానికోసం శాశ్వత పరిష్కారం మనం కనుగొన్నాం. ఈ విషయానికి సంబంధించి 2026 మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం, అసెంబ్లీలో మాట్లాడడం, డిప్యూటీ సీఎం గారితో మాట్లాడడం,
సింగరేణి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడటం అనేక పలు దఫాలుగా నా ప్రయత్నం గట్టిగా చేశాను, విజ్ఞప్తులు ఇచ్చినాను. ఇక్కడ పరిస్థితులు ఇవ్వకపోతే సింగరేణికి రాకపోతే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకం అవుద్ది. ఇక్కడ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి, వందల వేల కుటుంబాలు రోడ్డున పడతాయి. తప్పనిసరిగా మరి కార్మిక లోకమంతా కూడా కోరుకుంటా ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యేగా నేను కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా సింగరేణికే కేటాయించే ప్రయత్నాలు చేయాలి. సింగరేణికి ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారు చెప్పిన సందర్భంలో ఖచ్చితంగా సింగరేణికే కేటాయిస్తామని చెప్పారు. నాకు మార్చి బడ్జెట్ సమావేశంలో క్లారిటీ ఉంది, క్లియర్. అప్పుడే మాట ఇచ్చినారు. ఏరే వాళ్ళు కూడా వాళ్ళ యొక్క స్పందన వాళ్ళు తెలియజేసినారు, ₹5,000 తప్పు లేదు. ఏరే వాళ్ళు కూడా చేసినారు, మన కార్మిక సంఘాలు కావచ్చు, ఏరే పార్టీలు కావచ్చు, యూనియన్స్ ఎవరైనా కావచ్చు. కాబట్టి ఆ రకంగా నాకు ఎంతమంది చేస్తున్నా నాకు స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది. లోకల్ ఎమ్మెల్యే 100% వారు ఇచ్చిన మాట ప్రకారం మనకే వద్దని నా మనసులో ఉంది. మన కార్మికులకు ఐఎన్టీసీ నాయకులకు చెప్పినాను, ఆ మేరకు మనకే దక్కింది ఏలంలో. మనం ఆ రకంగా మనకు ఈ మనుగూరు భవిష్యత్తు ప్రశాంతం కాకుండా మనుగూరు లైఫ్ని, ఉపాధిని, ఇక్కడ వ్యాపారస్తుల్ని, విద్యా సంస్థలు, వైద్య రంగ సంస్థలు, వ్యాపారాలు అన్ని రంగాలు ఉన్న వ్యాపారాలు వాళ్ళందరూ మనుగడ 25 years మామూలుగా 25 years మనం లైఫ్ ఇచ్చినాం. చాలా స్థానిక ఎమ్మెల్యేగా మరి ఇది సాధించినందుకు చాలా గర్వంగా ఆనందంగా ఉంది. కార్మిక సోదరులకు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త అందించడమనే ఆనందం ఉంది. దీనికి మరి గట్టి ప్రయత్నం చేసిన సందర్భంలో ఈ మనుగూరు వచ్చినటువంటి ఇటు సైడ్ కానీ మన సింగరేణికే కేటాయించే దాంట్లో ప్రత్యేకమైన చొరవ తీసుకొని మన మనుగూరు ప్రశ్నార్థులు కాకుండా మన మనుగూరు భవిష్యత్తును కాపాడినటువంటి, దీనికి అనుమతులు ఇప్పించినటువంటి ప్రభుత్వమే చొరవ చూపి గట్టిగా సింగరేణికి వచ్చేదానికి గట్టిగా పనిచేసింది. ఇది ఎవరన్నా అనుకున్నపోయినా అదే రాకపోతే సింగరేణి మీద ప్రభుత్వం మీద దుమ్మెత్తి కోసేవాళ్ళు. లోకల్ ఎమ్మెల్యే నన్ను అనే వాళ్ళ ఎమ్మెల్యే పని తీసుకోలేదు. ఏదేమైనా కానీ ప్రత్యేకమైన చొరవ మన ప్రభుత్వం తీసుకోవడం వల్ల మనకు మన మనుగూరిని మనం ఒక 25 ఏళ్ల పాటు మళ్ళీ ఏమాత్రం కూడా మసకబారకుండా, ఇక్కడ ఉన్నటువంటి ప్రమాణాలు తగ్గిపోకుండా అందరికీ ధైర్యాన్ని, మనోధైర్యాన్ని కల్పించినటువంటి పరిస్థితి మనం తీసుకొచ్చినందుకు, అది ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేక నేను మన ప్రాంతం తరఫున, కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన నా తరఫున కృతజ్ఞతలతో పాటు అభినందనలు, ధన్యవాదాలు కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను.